హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. సాయంత్రానికి వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు, ఎటువంటి పిండి ఇంట్లో లేనప్పుడు అప్పటికప్పుడు కొద్దిగా మిగిలిన అన్నం ఉంటే చాలు, చిటికెలో ఈ పునుగుల్ని మనం తయారు చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసే ఈ ఈజీ స్నాక్స్ కోసం పెద్దగా మనకి ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. సో మొదలు పెట్టేద్దామా? ఇటువంటి ఈజీ అండ్ ఇన్స్టెంట్ స్నాక్స్ కోసం ముందుగా మనము మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి కప్పు వరకు ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక కప్పు నేను తీసుకున్నాను అనమాట. ఇందులోకి మనము పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 బంగాళాదుంపల్ని ఉడికించి ఉంచుకున్నాను అనమాట. వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బంగాళాదుంపలు వేయడం అనేది ఆప్షనల్. ఇవి లేకుండా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. సో మనం ఒక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని, 2 టేబుల్ స్పూన్ల వరకు రవ్వని యాడ్ చేస్తున్నాను. మీరు బంగాళాదుంపల్ని వేయనట్లయితే ఇక్కడ బియ్యపిండిని కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. లేదంటే కొద్దిగా శనగపిండి అయినా కూడా వేసుకుంటే పర్ఫెక్ట్గానే వస్తాయి. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకుని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్నట్లయితే 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవచ్చు. లేకపోతే మరేం పర్లేదు. కొద్దిగా తగినంత ఉప్పు 1/2 టీ స్పూన్ అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. సో ఇలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. మనకి బియ్యపిండిని యాడ్ చేసుకున్న, శనగపిండిని యాడ్ చేసుకున్న బొండాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఏ మెథడ్ ఈజీ అనుకుంటే ఆ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఈలోపు మనము నూనెని వేడి చేయడానికి ఉంచేద్దాం. వేడి నూనెలోకి అయితే ఇలా డ్రాప్ చేసేసుకోవాలి. ఇవి మనకి అన్నంతో చేసే పునుగులు కాబట్టి ఒకసారి వేసుకొని మనము చెక్ చేసుకొని ఆ తర్వాత కావాలంటే కొద్దిగా రైస్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవచ్చు. వేసిన వెంటనే అటు ఇటు కదపకుండా కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనము అటు ఇటు ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి బాగా ఫ్లిప్ చేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో ఉంచుకొని క్రిస్పీగా అండ్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసామంటే నూనెని పీల్చేస్తాయి. అలాగే మనకి లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి. సో మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన పునుగులు రెడీ. చూస్తున్నారు కదా, ఇలా మనకి రవ్వ వేయడం వలన పైన క్రంచీ లేయర్ అనేది వస్తుంది. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఎంతో డెలిషియస్ అయిన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలాగే మనం సింపుల్గా ఈజీగా అన్ని బ్యాచెస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీనో. సో ఎలా అనిపించింది రెసిపీ మీకు? తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి. సో టేస్టీ అయిన ఎంతో యమ్మీ అయిన పునుగులు రెడీ. ఎటువంటి చట్నీ కారంతో అయినా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ.